అత్తయ్య కోడళ్ళైతే ఇలానే ఉండాలని నేను అనుకుంటాను. అయినా కూడా ఈ వీడియో నేను చాలా అంటే చాలా భయపడుతూనే షూట్ చేశాననమాట అన్ని మూమెంట్స్. ఎందుకు భయపడ్డాను? ఏంటి అత్త కోడలు గొడవ? ఏంటి థంబ్‌నెయిల్ అలా పెట్టాను అనుకుంటున్నారా? మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమయ్యిద్ది. హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భవాని. నేనైతే డైలీ వ్లాగ్స్ చేస్తుంటాను. మీరు నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్‌లో కంటెంట్ మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ వ్లాగ్ వచ్చేసి మా అత్తయ్యతో నేను ఎలా రోజంతా గడుపుతాను, ఆవిడ నాతో ఎలా ఉంటారు, నేను ఆవిడతో ఎలా ఉంటాననేది చూసేయండి. ఎందుకు ఈ వీడియో తీశానంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను పదే పదే అడుగుతున్నారు. మీది లవ్ మ్యారేజ్ కదా! మీ అత్త, మామ మిమ్మల్ని ఏమనరా? ఎలా ఉంటది మీ ఇంట్లో అని చెప్పేసి. నేను అక్కడ ఒక్క షార్ట్‌లో అయితే చెప్పలేను కదా! సో, అందుకే యూట్యూబ్‌లో ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. పెద్దగా పనైతే ఏం చేయను. నేనెందుకంటే బెంగుళూరు నుంచి వస్తాను గదా! సో, అందుకే నేను అలిసిపోతాను. మార్నింగ్ కూడా త్వరగా లెగననమాట. ఎందుకంటే ట్రైన్ జర్నీ చేస్తాను గదా! సో, నా పనైతే ఏముండదు. మార్నింగే తలస్నానం చేసి నిండుగా గాజులైతే వేసుకోవాలి మా అత్తయ్యకైతే. తర్వాతొచ్చేసి ఇంకా మా మామయ్యకి దోసలు వేస్తున్నాను. ఇంక ఎందుకులే నీకిక్కడ చెమటలు పడుతున్నాయి అని చెప్పేసి మా అత్తయ్య వచ్చేసి వేస్తున్నారనమాట. ఇంకా ఆవిడకి జడేసేసి పూలు కూడా పెట్టేశాను. మాకెందుకో ఈరోజు కోన్ అయితే పెట్టుకోవాలనిపిచ్చింది. అంటే చాలా డేస్‌కి మీట్ అయ్యాం గదా! నేను మా అత్తయ్య. సో, అందుకే మేమిద్దరం కలిసి పెట్టుకుందాం అని జెప్పి ఫస్ట్ అయితే మా అత్తకైతే పెడుతున్నాను. నాకైతే రాదనమాట కోన్ పెట్టడం. మా అత్తయ్య "నువ్వు ఏ డిజైన్ ఏసినా నాకు పర్లేదు. నాకు కూడా పెట్టు" అని అడిగారు. సో, అందుకే నేను వచ్చి రాని డిజైన్‌తో మా అత్తయ్యకైతే వేస్తున్నాను. తర్వాత నేను కూడా వేసుకున్నాను. నా డిజైన్ పర్లేదు. నేను పెట్టుకోవడం వల్ల అలా వచ్చిందో లేకపోతే ఎందుకనో గాని వచ్చింది. ఆ డిజైన్ మా అత్తయ్యకి పెడితే బాగుండేదనిపించింది. కానీ నాకు తెలీదు గదా! నాది ఇలా మంచిగా వస్తదని. సో, అంతా పెట్టేసుకున్నాక ఇంక ఆవిడకి పెట్టేసాను. నేను పెట్టేసుకున్నాను. ఇంకా అలా టీవీ చూస్తూ అయితే ముచ్చట్లయితే పెట్టుకున్నాము. ఈ వీడియో అయితే మా ఆయన షూట్ చేస్తున్నాడు. మా అత్తయ్య బానే పెట్టావని చెప్పి కెమెరాకైతే చూపిస్తుంది. ఇంకా మా మామయ్య అయితే ఆఫీస్‌కైతే వెళ్లారు. ఇంక మేము ముగ్గురం కలిసి ముచ్చట్లు పెట్టుకొని టీవీ చూస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నాము. అంటే ఎలా ఉంటారు అంటే నేనైతే చెప్పలేను. బయట ఎలా ఉంటారో అలానే ఉంటారు. బయట కొంతమంది బానే ఉంటారు. కొంతమంది బాగోట్లేదు కదా! న్యూస్‌లో అయినా ఎలా అయినా చూస్తుంటే నాకు కొంచెం భయం అనిపిస్తది. మా అత్తయ్య అయితే అలా ఏమి ఉండరనమాట. బానే ఉంటారు. మాకు పెళ్ళయ్యి 2 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్‌లో అన్నారు లవ్ మ్యారేజ్ కదా! ఫస్ట్‌లో అలానే ఉంటారు. ఒక 6 మంత్స్, ఒక 3 మంత్స్, ఒక 1 ఇయర్ అని చెప్పేసి అన్నారు. లేదు అట్లా 2 ఇయర్స్‌కైనా ఏం చేంజ్ లేదు. వాళ్ళు ఫస్ట్‌లో ఎలా ఉన్నారో ఇప్పుడు గూడా అలానే ఉన్నారనమాట. నేను ఎక్కువగా మా అత్తయ్య దగ్గరైతే లేను. ఎందుకంటే మాకు మ్యారేజ్ అయిన 2 మంత్స్‌కే మేము బెంగుళూరు అయితే షిఫ్ట్ అయిపోయాము. పెళ్ళికి ముందే మా ఆయనకి బెంగుళూరులో జాబు. నేను కూడా జాబ్ చేసేదాన్ని ఇక్కడే. సో, అందుకే మేము జాబ్స్‌కి అయితే వచ్చేసామనమాట. చెప్తారు గదా! దూరంగా ఉంటేనే ప్రేమలు ఎక్కువ ఉంటాయని జెప్పి. సో, అందుకే ఏమో అనుకుంటా నేనైతే. ప్రేమగానే ఉంటారు. ఇంకా తర్వాతొచ్చేసి ఇంకా రెడీ అయితే అవ్వమన్నారు. తర్వాత బయటకొచ్చేసి ఇప్పుడే గదా అలా ఉన్నాము. కాసేపటి తర్వాత కొట్టుకుంటామనమాట. ఎందుకంటే నేను కిందకి పెట్టమంటే కెమెరా ఆయన పైనకి పెడుతున్నాడు. అప్పుడు నేను షార్ట్‌గా కనిపిస్తాను గదా! ఆయనైతే హైట్‌గున్నాడు. నేనైతే షార్ట్‌గున్నా. సో, అందుకే నాకు ఇష్టం వచ్చినట్టు పెట్టంటే లేదనమాట. తర్వాత నేను అప్పటికప్పుడే సీరియస్ అయిపోయి మళ్ళీ వీడియో ఉందని చెప్పేసి నవ్వుతున్నా అనమాట. మేమిద్దరం అంతే. కాసేపు కొట్టుకుంటాం, కాసేపు నవ్వుకుంటాం. అందరూ ఇంతే గదా! కామెంట్ చేసేయండి. ఇంకా తర్వాత "ఏంటి అక్క భయపడుతూ చేశావు? ఇంకా మీ అత్తయ్య ఇలా చేసిద్ది అనుకోలేదు" అని చెప్తానన్నావు గదా! అంటారా? చెప్తాను. ఎందుకంటే నేను వీడియోస్ ఇప్పుడేననమాట. పెళ్ళయినంక ఇంకా యూట్యూబ్ మొదలుపెట్టినంక ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంట్లో అయితే షూట్ చేయడం. ఏమంటారో, ఏమన్నా అనుకుంటారేమో ఇలా తీస్తే అని చెప్పి చాలా భయపడ్డాను. కానీ మా అత్తయ్య అయితే భలే కోఆపరేట్ చేశారు. నన్నైతే ఏమనలేదు. ఇంకా అదే నేను దానికే షాక్‌లో ఉన్నాననమాట. ఎప్పుడు అడిగినా వద్దు మనకి తీసేక వద్దు. ఏమన్నా అనుకుంటారేమో అని అనేవాళ్ళనమాట. సో, ఇప్పుడు కూడా అలానే అంటారేమో నేను ఆల్రెడీ రన్ చేస్తున్నా కదా! అంటే వాళ్ళకి తెలియకుండా కాదు. మా ఆయనైతే చెప్పాడనమాట. "ఏం కాదు. ఆ అమ్మాయి ఏమి ఎక్స్‌పోజింగ్ చేయట్లేదు. ఇంకా బ్యాడ్ కంటెంట్ ఏమి లేదు కదా! ఓన్లీ వ్లాగ్సే కదా! డైలీ వ్లాగ్స్" అని చెప్పి మా ఆయనైతే మా మామయ్యకి, అత్తయ్యకి అయితే చెప్పారనమాట. సరే అని చెప్పేసి అన్నారు. కానీ ఇంతలా సపోర్ట్ చేస్తారైతే అనుకోలేదు. ఇంకిక్కడొచ్చేసి మేము మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. "ఏంటక్క మీ అత్తయ్యతోనే చేపిస్తున్నావు వంట" అంటే నాకు 4 మెంబర్స్‌కి ఒక 5 మెంబర్స్‌కి వండాలంటే నా చేతన అవ్వదనమాట బిర్యానీలవి.
ఇంకా చిన్న చిన్నవి అంటే చేస్తాను. సో అందుకే ఇక్కడ కొత్తిమీర, పుదీనా అంతా కావాల్సినవి అన్నీ కట్ చేసి ఇస్తున్నానమాట. ఇంకా మా ఆయన కూడా నా హెల్ప్ చేశారనమాట. ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నా కొత్తిమీర పెట్టుకుని, ఎందుకంటే నాకు కొనిచ్చావా అసలు ఒక్కరోజైనా లవ్లో ఉన్నప్పుడు అని అడుగుతున్నాను. ఇంకా ఇక్కడొచ్చేసి తలలో మల్లెపూలు అయితే పెడుతున్నారు అత్తయ్య. నాకు ఎప్పుడు ఎప్పుడైనా కానీ నేను ఎప్పుడు వెళ్ళినా కానీ స్టాక్ అయితే పెట్టేస్తారనమాట. ఇవన్నీ మా చెట్టు పూలే అనమాట. అత్తయ్యకి అలా ఉంటే ఇష్టం అనమాట. అంటే నిండుగా ఉండాలంటే ఇష్టం, పువ్వులు గాజులు అలా అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఆవిడకి అవి పెట్టినా కానీ సరిపోలేదనమాట. వీడియోస్కి ఒక ఫోటో తీస్తానంటే చూడండి ఎలా చూస్తుంది. ఇంకా అవి తక్కువ అయినాయి అంటే సరే నేను ఇంకా కనకంబరాలు కూడా పెడతానని చెప్పి మళ్ళీ వెళ్ళి కనకంబరాలు కూడా తీసుకొస్తున్నారు. ఆవిడ అల్లేసి నాకు పెడతారనమాట జడ వేసి. అలా అంటే లక్ ఉండాలి కదా దానికి కూడా. ఇప్పుడు జనరేషన్లో చూసుకుంటే నేను చూస్తున్నా బయట అలా అయితే ఉండరు. నేను అనుకుంటా ఇలా ఉంటారేమో, ఇలా చేస్తారేమో అని చెప్పి భయపడుతూనే ఉండేదాన్ని ఫస్ట్లో అయితే. అలా ఏం లేదు. తర్వాత 2 ఇయర్స్ తర్వాత కూడా ఇలా ఉన్నామంటే మేము గ్రేట్ అనే చెప్తాను. మా అత్తయ్య విషయంలో నేను మెయిన్గా. ఆవిడ ఏంటంటే చూడ్డానికి కొంచెం కోపంగా ఉంటారు. కానీ ఆవిడ మనసు అయితే మంచిదనమాట. సున్నితంగా అంటే సెన్సిటివ్ అనమాట. ఇక్కడికొచ్చేసి మా ఆయన నేను పకోడీ చేస్తున్నాను, ఇక్కడ చూపించు, ఇక్కడ చూపించు అంటున్నారు. నిజంగా చెప్పాలంటే అది మా అత్తయ్యే చేశారు అదంతా. ఇంకా ఈయన ఊరికే షో ఆఫ్‌కే అవి తీసి దీంట్లో వేస్తున్నారనమాట. షో ఆఫ్ ఏం కాదులే, వాళ్ళ అమ్మకి చెమటలు పడుతున్నాయి అని చెప్పి నేను తీస్తాను అని చెప్పేసి అన్నారనమాట. అది కూడా ఒక టైపు ప్రేమే కదా. ఇంకా చెప్పాలంటే మా ఆయన ఒక్కడే అనమాట. మా అత్తమ్మకి ఒక్కడే కొడుకు. ఇంకా నేను కూడా ఒక్కటే కోడలు. చాలామంది అంటారు మేము కూడా అలాగే చేసుకుందాం అనుకున్నాము. అసలు చాలామంది తోడుకోడళ్ళు, బావలు, అదే మరుదులు ఉంటే గొడవలు వస్తాయి, ఆస్తి తగాదాలు అయ్యి అని అంటారు. నాకేమో ఎవరైనా ఉంటే బాగుండు మాతో పాటు. మా ఆయనకి ఇంకెవరన్నా ఉంటే తనకి వైఫ్ ఉంటుంది కదా, వాళ్ళతో కలిసి మేమిద్దరం ఉండి అంటే చూస్తాం కదా రీల్స్లో, యూట్యూబ్లో తోడికోడలతో అలా సరదాగా అని చెప్పి. కానీ కొన్ని విషయాలు ఉంటే లేకపోవడమే బెటర్ అనిపించింది నాకైతే. కొన్ని విషయాల్లో ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా ఏదున్నా నేను మా అత్తయ్య షేర్ చేసుకుంటాం. బయటికి వెళ్ళినా ఇంకా నా కోసం ఏం కొన్నా కానీ ఆవిడ కోసం కొంటాను. ఆవిడ కోసం ఏం తీసుకున్నా నా కోసం తీసుకుంటారనమాట. ఇంకా తర్వాత ఇక్కడ యుద్ధమే జరుగుతుంది. దబరా గిన్నె పెట్టేసి మా ఆయన ఏం తిప్పుతున్నాడు, ఆంటీ ఏమో వేసేస్తున్నారు. పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత నేను వచ్చేసి నాకేం చెప్పరనమాట. బాగా చెమటలు పట్టేసి నేను ఉండలేకపోతున్నాను అనమాట. అంటే నూనె అంటే ఆయిల్ కదా, వేడికి ఏమన్నా చిందిద్ది అని చెప్పేసి నన్నైతే పక్కన ఉండమని చెప్పేసి అన్నారు. నేను ఇంకా చిన్న చిన్న పనులుంటే అంటే చేస్తున్నాను అనమాట. ఇంకా తినాలి కదా, సో అక్కడ కూడా ప్లేట్స్, వాటర్ బాటిల్స్ అది అనమాట నా పని. ఇంకా తర్వాత వచ్చేసి పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను. కొంతమంది దీన్నే రైతా కూడా అంటారు. నేనైతే పెరుగు చట్నీ అనే అంటాం మా సైడు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి. చూసారుగా చిన్న చిన్నవే చెప్తారనమాట. నేను చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ మాకు కుదరలేదనమాట. ఇంకా బయటకు వెళ్ళడం అలా స్పెండ్ చేయడం ఇప్పుడే కదా వచ్చింది. సో అందుకే అంతా తిరగాలని మాకు ఆశ ఉండిద్ది అనమాట. ఇంకా రాము కదా, సో అందుకే బీచ్కి అట్లా వెళ్ళాను కానీ వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ఇంకా ఎలా వచ్చింది వంట, ఎలా తిన్నాము ఏంటనేది నేనైతే షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను. దాన్ని అయితే చూడండి. అంటే షార్ట్ తీస్తే లాంగ్ వీడియోకి తీయడానికి అవ్వదు కదా, సో అందుకే నేనైతే షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కానీ లేట్ అయిపోయింది. ఇంకా బెంగళూరు షిఫ్ట్ అయినాక అయితే పెడుతున్నాను. ఎందుకంటే మామూలుగా రెస్పాన్స్ వచ్చిందని పెట్టట్లేదు, అడిగారు కాబట్టే పెడుతున్నాను. ఎందుకంటే మా అత్తయ్య వీడియోస్ ఏది పెట్టినా వల్లే వెళ్ళింది వ్యూస్ అయితే. ఒకసారి చెక్ చేసేయండి. అంతా అయిపోయాక తినేసాక ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా అత్తయ్య మొత్తం క్లీన్ చేసేసి బయట అంతా వాటర్ కొట్టేసి పూలు అయితే కోసుకొచ్చేసారనమాట. నేను ఇంకా స్నానం చేసేసి నైటీ అయితే ధరించేసాను అనమాట. ఎందుకంటే ఈ నైటీ వేసుకుంటే ఆ ఫీలింగే వేరనమాట. ఆ నైటీ వేసుకున్నాక హ్యాపీ అయితే ఉన్నా అనమాట. ఇందాక నుంచి అసలు చెమట్లు అసలు ఫుల్ తడిసిపోతున్నాం అనమాట. ఈ ఘోరంగా అయితే ఉన్నాయి ఆంధ్రాలో ఎండలు అయితే. ఇంకా మా ఆయన కూడా రెడీ అవుతున్నాడు అనమాట. అంటే స్నానానికి రెడీ అయినా ఎందుకు వచ్చి చూడాలి, నాకు తొంగి చూస్తున్నాడు అనమాట. నేను చూపించిన అని చెప్తున్నా. ఇంకా తర్వాత మా మామయ్య అయితే వచ్చేసారు. తినేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు. అది కూడా ఫ్యామిలీ ప్యాక్ అనమాట. ఇంకా అందరం టీవీ పెట్టుకుని ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేసేసాం అనమాట. ఇంకా మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చలో బాయ్.